శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో 3వ రోజు అనగా సెప్టెంబర్ 24వ తేదీ 2025న అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలు దధ్యోదనం, క్షీరాన్నము, మినపగారెలు లేదా నవరాత్రి 3వ రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం వంటివి శక్త్యానుసారం సమర్పించవచ్చును. ఈరోజు అన్నపూర్ణ అష్టకం చదవడం లేదా వినడం ఎంతో శుభకరమైనది. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మస్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి అవుతుంది. మధుర భాషణ, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. అన్నపూర్ణాదేవి మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది. అన్నాన్ని నిందించడం, పరీక్షించడం, వదిలిపెట్టడం వంటివి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని అనగా అన్నాన్ని స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.